श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। ఈ బాబాకు పంచభూతములపైన ఆధిపత్యాన్ని చేసేవారు అనేటువంటి లేళ్ళున్నాయి. ఆయన మహత్తుల్లో మహిమల్లో ఆయన ప్రదర్శించినటువంటి అనిమా లగిమా సిద్ధులకు సాధించినటువంటి సిద్ధత్వాన్ని పొందినటువంటి అంశాలను మనం చూసాం. అట్లా ఆయన ఇక్కడ ఈ అధ్యాయంలో ఇచ్చినటువంటి పంచభూతాలపై బాబా స్వాధీనం ఇప్పుడు తెలుపు రెండు సంఘటనలు. వాస్తవానికి మనకి ఆయన అవతార కార్య ప్రకటనప్పుడే ఆయనకు పంచభూతాలపైన ఎలా పట్టు ఉందో తెలియజేసేటువంటి లీల చాందు పాటిల్కు ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ఎక్కడ సటకారు భూమిలో కూర్చుని నీళ్లు తెప్పించడము, నిప్పును పుట్టించడము, దాని ద్వారా చిలుమును వెలిగించి ఆయనకి ఇవ్వడము అనేటువంటివి అక్కడే ప్రకటితమయ్యింది. ఆయన అవతార కార్యంలో సిద్ధత్వాన్ని పొందిన లీల. ఇక్కడ పోతే ఒకసారి సాయంకాలం షిరిడీలో గొప్ప తుఫాను సంభవించింది. నల్లని మేఘాలు ఆకాశాన్ని కప్పాయి. గాలి తీవ్రంగా వీస్తుంది. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురుస్తూ ఉంది. పశు పశ్చాదులు అన్నీ కూడా జీవులంతా జలమైపోయింది. అంతా కూడా షిరిడీ నేలంతా పశు పశ్చాదులు జీవకోటితో సహా జనులందరూ బిక్కిలు భయపడిపోయారు. షిరిడీలో కొలువై ఉన్న శని, మారుతి, శివపార్వతులు, ఖండోబా మొదలైన దేవతలు ఎవ్వరు కూడా మనగా ఆదుకోలేదు. ఇక్కడ ఆదుకోలేదు అంటే వాళ్ళంతా కూడా ఉదాసీనతగా ఉన్నారు, తటస్థంగా ఉన్నారు. ఎందుకు తటస్థంగా ఉన్నారు అంటే ఇక్కడ సర్వ బాధ్యతలను కూడా ఇప్పుడు ప్రకటితమై ఉన్నటువంటి ఆ అవతార కార్యంలో వాళ్ళందరూ నిశ్చిత్తమై ఆయన ద్వారా లీలా ప్రకటన చేస్తున్నారు. శ్రీకృష్ణుడు ప్రకటన గోవర్ధనగిరిని ఎత్తి ఆ ఇంద్రుని బారి నుంచి ఎలా అయితే కాపాడాడో అలా అన్నమాట. అంటే ఆ లీలా ప్రకటన ద్వారా వారికి భక్తులు దగ్గర అవుతారు. ఈ భగవత్ స్వరూపాలన్నీ కూడా సాయిలో మిళితమయ్యి తటస్థంగా ఉన్నాయి. అప్పుడు అందరూ కూడా మసీదుకు అంటే అప్పుడు ప్రత్యక్షంగా ఉన్న దైవం సాయినాథుడు కాబట్టి అందరూ కూడా అక్కడికి వచ్చి శరణు వచ్చారు. తుఫాను ఆపేయండి అని, బాబా ఏంటి ఇది అని జరుగుతూ ఉందని అడిగారు. అప్పుడు ఆపదలో ఉన్న జనులను చూసి బాబా మనసు కరిగిపోయింది. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడ్డారు. దగ్గరగా ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించు అని అన్నారు. అంటే ఇది ఎందుకు ప్రకటితం కావాల్సి వచ్చింది? తన భక్తులను ఆపద నుంచి కాపాడే దానికోసం ప్రకటన. అది మామూలుగా చేయవలసినటువంటి ఇది కాదు. కానీ భక్తుల భారములు తాను వహించేదను, భక్తుల బాధను తాను తీర్చుటయే తన అవతార కార్యం యొక్క ముఖ్యోద్దేశం అని చెప్పేటువంటి ఇది కూడా ఇక్కడ ఉంది. ఇలా ఇది పంచభూతాలపైన అంటే ఆ యొక్క వర్షాన్ని ఆపడంలో ఉన్నారు. సరే, తుఫాను ఆగిపోయింది. చంద్రుడు ఆకాశాన్ని కనిపించాడు. ప్రజలందరూ సంతోషం చెందారు. సరే, తర్వాత ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నం ధునిలో ఉన్నటువంటి వెలుగుతున్నటువంటి ధుని ప్రచండంగా పెరుగుతూ మసీదు యొక్క దూలాలను తాకుతూ ఉంది. చూసినటువంటి ప్రజలందరూ కూడా మసీదు ఇదవుతుందేమోనని భయపడిపోతున్నారు. ఏమి చేయటం తోచలేదు. దుల్లో కట్టెలు తగ్గింపడని కానీ నీళ్లు పోసే మంటల వాళ్ళ బాబా సలహా ఇచ్చుడికి ఎవరు కూడా అందరూ సలహా ఇవ్వాలంటే భయపడుతున్నారు. అందరూ కూడా కొంచెం భయపడి బయటకు వచ్చేస్తున్నారు. భయాందోళన వెంటనే గ్రహించాడు బాబా. తన సటకాతో పక్కనున్న స్తంభంపై కొట్టి, అది ఎండాకాలం, దిగు శాంతించు అని చెప్పి సటకాతో భూమి మీద కొట్టగానే ఆ యొక్క అగ్ని కాస్త తగ్గడం జరుగుతుందట. దెబ్బ కొంచెం చొప్పున మంట తగ్గి ధుని యథాపూర్వకంగా మితంగా మంట సాగింది. ఇక్కడ కూడా ఆ అగ్నితత్వం మీద కూడా ఆయనకి పట్టుంది. ఆ యొక్క దానిపైన అంటే మహాత్ముల యొక్క చర్యలకు పంచభూతాలు సహకరిస్తాయి. మనందరి మధ్యలో తిరిగినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి ఒకసారి రచ్చ మీద కూర్చొని ఆయన తీర్మానాన్ని పిలిచినప్పుడు ఆ ఊరి గ్రామ దేవత అయినటువంటి పోలేరమ్మ తల్లిని ఇక్కడ నువ్వు పోలేరు నిప్పు తీసుకురా అంటాడు, సుట్ట వెలిగించుకునేదానికి. అంటే ఆయనకి లెక్కలేదనే కాదు,
ఆ అవతార కార్యానికి ఆయా ఉన్నటువంటి వర్గాలలో ఉన్నటువంటి చిన్న స్థాయి దేవతల నుంచి పెద్ద స్థాయి వాళ్ళ వరకు వాళ్ళకు సహకరిస్తారు. అంటే ఆ అవతారం ఇప్పుడు షిరిడీలో సాయినాథుడు ప్రత్యక్షంగా సాయినాథుని రూపంలో భగవతత్వం విరాజమానమై ఉంది. ఆ విరాజమానమైనటువంటి భగవంతుడి ద్వారానే ఇవన్నీ జరుగుతాయి అని అక్కడ భక్తులకి చూపించడమే ఇదనమాట. అంటే వాళ్ళందరూ రక్షించలేకపోయారు, బాబా రక్షించాడు అంటే వాళ్ళు ఆయనే వీళ్ళు వేరైతే కదా. శివపార్వతులు అన్నీ కూడా ఒకే భగవతత్వంలో నిండి ఉన్నటువంటివి కదా. అంటే అంతటి కారుణ్యము అవతార కార్యాలను చేసేటప్పుడు ఉంటుంది. దానికి అన్నీ కూడా సహకరిస్తాయి అనేది మనం గుర్తెరగాల్సినటువంటి విషయం అన్నమాట. ఇక భగవదాకారమైనటువంటి శ్రీ సాయినాథుడట్టి వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్య శరణాగతి చేసిన వారిని ఎలా కాపాడేదరు. ఎప్పుడు శరణాగతి చేస్తాం మనం? త్రికరణ శుద్ధిగా శరణాగతి చేసినప్పుడే. ఏ విధంగా అయితే ఆ తల్లి మనస వాచ నిరంతరము ఆ భగవన్నామస్మరణలో లీనమై ఎక్కడో నుండి బాబా అని అరవగానే ఆ తల్లి యొక్క మాట విన్నటువంటి భగవంతుడు దుల్లో చేయిపెట్టి కాపాడాడు. చూడండి, ఎక్కడో వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఈ గజేంద్ర మోషన్లో తండ్రి నువ్వే దిక్కు అని చెప్పి మొరపెట్టుకుంటే ఆ మొసలి దెబ్బకు బాధ వరించలేక పరిగెత్తుకుంటూ వచ్చాడు భగవంతుడు. అది భగవద్ప్రీతి. అది ఏ రూపంలో ఎలా ప్రకటమవుతుందో అనేది కాదు. ఏ రూపంలో భగవంతుడు వచ్చినా భక్తుల్ని ఉద్ధరించడానికే. కాకపోతే గురు రూపంలో వచ్చినటువంటి ఆయన ఏం చేస్తాడు అంటే మనం చేసేటువంటి పనుల పట్ల అవేర్నెస్ కలిగించి అయ్యా ఇది సరైన పని కాదు, సరైన ఆలోచన విధానం కాదు, సరిగ్గాను సరైన మార్గంలో ఇలా ప్రయాణిస్తే ఖచ్చితంగా అనేటువంటి శిష్యుని ఇస్తాడు. ప్రతి నిమిషం ఎరుకతో ఉండేటువంటి దాన్ని ప్రసాదిస్తాడు. అట్లా సాయినాథుడు తన భక్తుల్ని తీర్చిదిద్దు. ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయంలోని కథలను సత్యం పారాయణ చేస్తారో వారు కష్టం నుండి విముక్తులవుతారు. అంతేగాక సాయి అందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు. వారి కోరికలన్నీ నెరవేరి తుదకు ఏ కోరికలు లేని వారై ముక్తిని పొందుతారు. అంటే జీవించి ఉండగానే ముక్తి. ఇదే కదా సత్సంగాల మహత్యం. మన ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటిది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహతత్వం, నిర్మోహతత్వే నిశ్చలస్థితి ఏ జీవన్ముక్తి. నిశ్చలంగా నిలకడగా ప్రతి దాని పట్ల సమస్త స్థితితోనూ నిలబడగలమే జీవన్ముక్తి. నాయన ఏదో ముక్కు మూసుకొని గంటలు తపస్సు చేస్తే వచ్చేసేది కాదు ముక్తి. నీవు బాహ్య అంతరంగంగా ధ్యానం చేసేటప్పుడు ఎలాంటి స్థితిలో ఉండగలవో అలాగే బాహ్యానికి ధ్యానం నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా అలానే ఉండగలిగినటువంటి అని నేర్చుకుంటూ వెళ్ళడమే నా సాధన యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనం ఎవరిని ద్వేషించవద్దు. అందరూ మనవారనేటువంటి భావంతో ప్రేమగా చక్కగా అర్థం చేసుకొని అవగాహనతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇలా ఎంతోమంది గురువుల యొక్క దివ్య ప్రేమ, కరుణ, అనుగ్రహం మనందరిపైన వర్షించాలని మనసావాచ కోరుకుంటూ జై సాయి సమర్థ, జై జై సాయి సమర్థ.